ఇప్పుడు రాజధాని అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఒక కామధేనులాగా మొత్తం అంతా కూడాను అనేకమైనటువంటి మార్గాల్లో కార్పొరేషన్లు క్రియేట్ చేసి సిఆర్డిఏ కార్పొరేషన్ ఒకటి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, అమరావతి గ్రోత్ కార్పొరేషన్ అనేటువంటిది కొన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేసేసి వాటి ద్వారా లోన్లు, ఎందుకంటే బడ్జెట్లో కూడా అది అట్రాక్ట్ కావు కాబట్టి ఆ లోన్లు తీసుకొని వచ్చేసేసి ఆ అమౌంట్ని అంతా కూడా తన అనుచరులకు, అనుయాయులకు, కాంట్రాక్టులకు పంపించడమే కాకుండా ఇక ఈ యొక్క భవనాలను కూడాను గతంలో కూడా మనం చూసాము. ఈ సచివాలయము, అసెంబ్లీ అనేటువంటి తాత్కాలిక సచివాలయాలకే ఎస్టిమేషన్ వాల్యూ వచ్చేసేసి చదరపడుక్కి 3,300 కోట్ల రూపాయలు అని చెప్పారు. అవి పూర్తయ్యే లోపల దాదాపు 19,163 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ల్యాండ్ కాకుండా కన్స్ట్రక్షన్ కాస్ట్ దీనికే 3,300 రూపాయల నుంచి 19,167 రూపాయలు తీసుకెళ్లారంటే జస్ట్ ఇమాజిన్ ఎంత దోపిడీ జరుగుతుందని. సేమ్ అదే తరహాలో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు తన యొక్క అనుయాయులకే ఆ ముగ్గురికే కాంట్రాక్టులు ఇస్తూ వాళ్ళనే ప్లస్ ఎక్సెస్ అమౌంట్తో మామూలుగా ఇప్పుడు కాంట్రాక్టుల వర్కులు రైల్వే కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కులు కానీ మైనస్లో కోట్ చేస్తుంటే ఇక్కడ ప్లస్లలో కోట్ చేసేసి కాంపిటీషన్ రాకుండా సిండికేట్ తయారు చేసేసి వాళ్ళకే ఒక ముగ్గురు కాంట్రాక్టర్లకే ఇస్తూ వాళ్ళ ద్వారా పూర్తిగా తన ఇంటిని అదేవిధంగా తన అనుయాయులకి తనకు సంబంధించిన వాళ్ళకంతా కూడాను రూట్ చేయడమే మనీ అనేటువంటిది. ఈరోజు చూస్తున్నాం డిజైన్లకి ఒక రేటు, ఆర్కిటెక్ట్ డిజైన్కి మళ్ళీ ఒక రేటు అనేసి 401 కోట్ల రూపాయలు, 401 కోట్ల పైచిలుకు రూపాయలకి దేన్ని ఆర్కిటెక్ట్ డిజైన్ అంట. అంటే డిజైన్కి ఒక రేటు. గతంలో మనం చూసాము, అందరికీ గుర్తే ఉంటుంది, మకీ అనే సంస్థకి, జపాన్ సంస్థకి గతంలో కాంట్రాక్ట్ ఇచ్చేసేసి డిజైన్ల కోసము, తర్వాత దాన్ని రద్దు చేశాడు. అప్పుడు మకీ సంస్థ అధినేత బయటకు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేదు, వాళ్ళకి అనుకూలంగా ఉండి ఆ డబ్బులు అనేటువంటిది వాళ్ళకి ఇస్తేనే వర్కులు వస్తాయి లేదా రద్దు చేస్తారనేటువంటిది ఓపెన్గా దేశంలో కాదు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ పరువు తీసేంతవరకు మాట్లాడారు. ఈరోజు కూడా చూస్తున్నాము, ఈ డిజైన్లకే కాకుండా విపరీతంగా రాజధాని పేరుతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంట, ఇంకొక బ్యాంక్ అంట, కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్రంలో ఇచ్చేటువంటి నిధులంతా కూడా పేరుకేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ₹1 కూడా అవసరం లేదని చెప్తారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అధిక వడ్డీలకి, అదేవిధంగా ఇంట్రెస్ట్ నార్మల్గా దానికంటే రెపో రేట్ కంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తెస్తూ రాజధాని పేరుతో ప్రత్యేకంగా లోన్లు తెచ్చేసేసి ఆ డబ్బులంతా కూడాను సంక్షేమమే ఎగరగొట్టారు. తర్వాత అభివృద్ధి లేదు, కేవలం రాజధానిలో తన అనుకూల కాంట్రాక్టర్లకు ఇవ్వడము, తద్వారా తీసుకోవడము. ఇక అదే కాకుండా ఈ హైకోర్టు అదేవిధంగా సచివాలయం అనే పేరుతో ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్స్ అని మళ్ళీ పిలిచారు కదా, తాత్కాలికంగా అలా పెట్టి 1,000 కోట్ల రూపాయలు తినేసిన తర్వాత వీటికి కూడాను ఎంత అంటే యావరేజ్గా హైకోర్టు నిర్మాణం ఏమో 1,480 కోట్లకి, అసెంబ్లీ నిర్మాణము 1,149 కోట్లకి వెరసి ఒక్కొక్క అడుగుకి ఎంత పడుతుంది తెలుసా? అసెంబ్లీ నిర్మాణము 10,244 రూపాయలు, హైకోర్టుకి అయితే చదవడుకి 7,286 కోట్ల రూపాయలు. వీటితో పాటుగా వీటికి వెంటిలేషన్ కని, ఎలక్ట్రికల్ అని, ప్లంబింగ్ అని ఈ వర్కులకు సంబంధించింది అదనంగా హైకోర్టుకు 556 కోట్లు, అసెంబ్లీకి 424.34 కోట్లు ఎలక్ట్రికల్, ఎస్బీఏసీ, ఫైరు, ప్లంబింగు, ఈఏఎల్వి పనులు. అంటే ఒక రకరకమైనటువంటి మార్గాల ద్వారా తన అనుయాయుల కాంట్రాక్టర్ ద్వారా కంప్లీట్గా ఆ అమౌంట్ అంతా కూడాను డైవర్ట్ చేసేసి రాజధానిలో తన అనుకూలకి భూములు కొనిచ్చడము, తర్వాత కాంట్రాక్టర్లో తినేసేయడము. అల్టిమేట్గా నష్టపోయేది రైతులు, అల్టిమేట్గా నష్టపోయేది ఈ రాష్ట్ర ప్రజలు. కేవలం అమరావతి అనేటువంటిది ఒక కామధేనువు. చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటిది పూర్తి చెయ్యడు. 2వ విడత, 3వ విడత, 4వ విడత అని చెప్పి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ తద్వారా తన అనుయాయులంతా కూడా పెంచి పోషించడం ఏకైక మార్గమే ఈ అమరావతి. ప్రజల కోసం కాదు, కేవలం బాబు కుటుంబం కోసమే.